తెలుస్తోంది. ఇప్పటికే అలాస్కా వేదికగా ఇరు దేశాధినేతల మధ్య చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. అయితే ఈ భేటీలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలనేది మొదటి ఒక ఆకాంక్షగా, ఒక లక్ష్యంగా ఈ భేటీ జరిగితే ఆ యుద్ధానికి ఆపామని కానీ ఆపలేదని కానీ ఎటువంటి ఒక ప్రకటన అయితే రాలేదు. ఒక బిగ్ షాక్ అని చెప్పాలి ట్రంప్కి. ట్రంప్ బలవంతంగా పుతిన్ని భయపెట్టి, పుతిన్ని బెదిరించి, ఒక రకంగా చెప్పాలంటే ఇరకాటంలో పెట్టి వస్తావా అని రిక్వెస్ట్ కూడా చేసి ఏదో నయానో భయానో మొత్తం మీద అలాస్కాకి అయితే పిలిపించుకోగలిగాడు. అలాస్కా వేదికగా ఇరు దేశాధినేతల మధ్య భేటీ అయితే జరిగింది. కానీ అంత ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అయితే కాదు అన్నట్టు తెలుస్తోంది. సుమారుగా 2 గంటల 45 నిమిషాల పాటుగా ఈ చర్చలు కొనసాగితే భేటీ తర్వాత కేవలం పుతిన్ 8 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయారు. ప్రసంగాన్ని అటు ట్రంప్ కూడా ముగించేశారు 3 నిమిషాల్లోనే. సమావేశంలో ట్రంప్ ముందు పలు డిమాండ్లు ఉంచినట్టు తెలుస్తోంది పుతిన్. దీంతో జెలెన్స్కీ యూరోపియన్ నేతలతో మాట్లాడతానన్నాడు ట్రంప్. సో తన డిమాండ్స్ ఏంటి? యుద్ధాన్ని ఆపాలంటే రష్యా ఏం కోరుకుంటోంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది, ఉక్రెయిన్ పైన యుద్ధాన్ని ఆపాలంటే రష్యా ఎటువంటి డిమాండ్లు ముందు పెడుతున్న విషయం పైన డొనాల్డ్ ట్రంప్ ముందుగా అటు పుతిన్ నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాలంటే కూడా నేను నాటో దేశాల ముందు, యూరోపియన్ దేశాల ముందు, ఆ తర్వాత ఉక్రెయిన్ ముందు ఉంచుతాను, జెలెన్స్కీకి వివరిస్తాను, ఆ తర్వాత ఓ కొలిక్కి వద్దామన్న రకంగా మాట్లాడుకున్నారట. సో మరోసారి మాస్కో వేదికగా కలుద్దామని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయారు పుతిన్. సో ఏం డిమాండ్లు ఏమై ఉండొచ్చని మనం కొంత విశ్లేషిస్తే కనుక ముందుగా సోవియట్ యూనియన్లో ఉన్నటువంటి ఒక భాగమే ఉక్రెయిన్ ఇప్పుడు ప్రత్యేక దేశంగా మాట్లాడుకుంటున్నాం. కానీ ఒకప్పుడు సోవియట్ యూనియన్ ఉన్నటువంటి దేశమే ఉక్రెయిన్. సో అంతర్గతంగా ఆ 2 దేశాలకి, సోవియట్ యూనియన్ అండ్ రష్యాకి మధ్య, ఉక్రెయిన్ రష్యాకి మధ్య యుద్ధం జరిగిన తర్వాతే అది యుక్రెయిన్ రష్యాగా విడిపోయాయి. ఇంకొన్ని 1-2 చిన్న చిత్తగా దేశాలు కూడా ఉన్నాయి సోవియట్ యూనియన్లో. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య ప్రధానంగా వార్ గల కారణం ఏంటంటే ఉక్రెయిన్ నాటో దేశాల్లో కలుస్తానంటోంది. నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్లో కలుస్తానని చెప్తోంది. యూరోపియన్ నేషన్స్ జత కడతాను, బ్రిటన్తో వీటితో కలిసి ఉంటానని చెప్తోంది, తన సమీప దేశం వాటితో. సో ఇప్పుడు అలా కలిసి ఉండడం వల్ల రష్యాకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి అంటే కనుక రష్యాకి సముద్ర మార్గం ఉంది, కానీ అత్యధికంగా ద బిగ్గెస్ట్ సముద్ర మార్గం ఉంది ఏంటంటే ఉక్రెయిన్కి సమీపంగా ఉన్నటువంటి ఆ సముద్ర హార్బర్నే రష్యా వినియోగించుకుంటుంది. సో కీవ్ లాంటి ప్రాంతాన్ని రష్యా అత్యధికంగా ఉపయోగిస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆ కీవ్ లాంటి ప్రాంతాన్ని కంప్లీట్గా ఇప్పుడు నాటో దేశాలతో కలిసిపోయిన తర్వాత ఉక్రెయిన్ ఏం చేయాలనుకుంటోందనంటే రష్యాని అడుగుపెట్టనివ్వరిక, రష్యాని ఏమాత్రం అడుగుపెట్టనివ్వకుండా పూర్తిగా అడ్డుకొని రష్యాకు ఒక రకంగా ఏకుమేకై కూర్చునే అవకాశం ఉంది. సో ఈ సిచ్యువేషన్లో అలా గనుక జరగాల్సి వస్తే, అలానే జరిగితే రష్యాకి ద బిగ్గెస్ట్ ఒక హార్బర్, ఒక పోర్ట్ ఏరియా కంప్లీట్గా తమ చేయి జారిపోతుంది. కాబట్టి అలా జరగనివ్వకండి, మీరు నాటో దేశాలతో కలవకండి అనేది ప్రధానంగా రష్యా చెప్తున్నమాట. లేదా నువ్వెవరు నాకు చెప్పడానికి, నేనే చేసుకుంటే నీకెందుకు అని చెప్పి జెలెన్స్కీ మాటికి రష్యాపై యుద్ధం చేయడాలు, లేకపోతే రష్యాని అవసరమైతే ఆక్రమించుకుంటా అనే రకంగా ఆయన మాట్లాడాలి. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ డిస్కషన్ మొత్తం కూడా ఒక యుద్ధానికి దారితీసింది. సో ఈ యుద్ధం నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఉక్రెయిన్కి అమెరికా సపోర్ట్ దొరికింది. అమెరికా సపోర్ట్ ఎందుకు దొరికింది ఉక్రెయిన్ కంటే కనుక ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చాలా ఆర్థిక వనరులు కోల్పోయింది. కనీసం వారికి ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ప్రభుత్వాన్ని నడిపించేటువంటి అవకాశం కూడా లేదు. సో ఆ అవకాశం లేనటువంటి సిచ్యువేషన్లో ఒక్కసారిగా డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే ఆ అవకాశాన్ని, ఆ ఉక్రెయిన్ ఉన్నటువంటి ఆ దీన పరిస్థితిని, దౌర్భాగ్యమైన పరిస్థితిని చేజిక్కించుకొని అక్కడ మినరల్స్ మొత్తాన్ని మేము ఎక్స్కవేట్ చేస్తాం, మేము వాటిని బయటికి తీసుకొస్తాం, తీసుకొచ్చినటువంటి ఆ మినరల్స్ని అమ్ముకొని చెరసగంగా తీసుకుందాం. ఆ రకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం కాస్త ఏం చేసిందంటే ఉక్రెయిన్కి అమెరికాని మరింత దగ్గర చేసింది. సో రష్యా ఉక్రెయిన్ వార్లో ఇప్పుడు ట్రంప్ ఉక్రెయిన్ వైపుగా నిలబడుతూ రష్యాతో సంప్రదింపులు జరుపుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఒకసారి మరింతగా అసలు ఏం జరిగింది, ఎవరి డిమాండ్స్ ఎలా ఉన్నాయని చెప్పే ముందు ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. Well, thank you very much, Mr. President. That was very profound, and I will say that I believe we had a very productive meeting. There were many points that we agreed on, most of them I would say, a couple of big ones that we haven't quite gotten there, but we've made some headway. So there's no deal until there's a deal. I will call up NATO in a little while. I will call up the various people that I think are appropriate, and I'll of course call up President Zelensky and tell him about today's meeting. It's ultimately up to them. They're going to have to agree with what Marco and Steve and some of the
great people from the Trump administration who've come here, Scott and John Radcliffe. Thank you very much. But we have some of our really great leaders. They've been doing a phenomenal job. We also have some tremendous Russian business representatives here. And I think, everybody wants to deal with us. We've become the hottest country anywhere in the world in a very short period of time. And we look forward to that. We look forward to dealing. We're going to try and get this over with. We really made some great progress today. I've always had a fantastic relationship with President Putin, with Vladimir. We had many tough meetings, good meetings. We were interfered with by the Russia hoax. It made it a little bit tougher to deal with, but he understood it. I think he's probably seen things like that during the course of his career. He's seen it all, but we had to put up with the Russia hoax. He knew it was a hoax, and I knew it was a hoax, but what was done was very criminal. But it made it harder for us to deal as a country in terms of the business and all of the things that we'd like to have dealt with. But we'll have a good chance when this is over. So just to put it very quickly, I'm going to start making a few phone calls and tell them what happened. But we had an extremely productive meeting, and many points were agreed to. There are just a very few that are left. Some are not that significant. One is probably the most significant, but we have a very good chance of getting there. We didn't get there, but we have a very good chance of getting there. I would like to thank President Putin and his entire team, who I know in many cases, other than that, whose faces I get to see all the time in the newspapers. You're almost as famous as the boss, but especially this one right over here. But we had some good meetings over the years, right? Good productive meetings over the years, and we hope to have that in the future. But let's do the most productive one right now. We're going to stop really 5, 6, 7,000, thousands of people a week from being killed, and President Putin wants to see that as much as I do. So, again, Mr. President, I'd like to thank you very much, and we'll speak to you very soon and probably see you again very soon. Thank you very much, Vladimir. Next time in Moscow. Oh, that's an interesting one. I don't know. I'll get a little heat on that one, but I could see it possibly happening. Thank you very much, Vladimir. And thank you all. Thank you. Thank you. సో 3 నిమిషాల పాటుగా ట్రంప్ మాట్లాడి ఇద్దరి మధ్య చాలా సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల విషయంలో కూడా మాట్లాడుకున్నాం. వార్కి సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడుకున్నాం. కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్స్ని పరిష్కరిస్తాం అన్నీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత ఎప్పుడు మనం కొలిక్కి వద్దామని చెప్పి ట్రంప్ అడిగితే నెక్స్ట్ టైం ఇన్ మాస్కో, అంటే రష్యా రాజధాని మాస్కోలో మళ్ళీ కలుద్దామని చెప్పి పుతిన్ సైలెంట్గా నవ్వుతూ చిన్న స్మైల్ ఇస్తూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ నేను డీటెయిల్స్లోకి వస్తున్నా. అసలు యుద్ధానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక ప్రస్తుతానికి పుతిన్ పెట్టిన డిమాండ్స్ ఏంటి? అయితే పుతిన్ డిమాండ్స్ కారణంగానే ఈరోజు ఈ యుద్ధానికి సంబంధించి కొలిక్కి రాకుండా మళ్ళీ డిస్కషన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో పుతిన్ ఏం డిమాండ్స్ పెట్టారు, ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయంటే కనుక, సో ఆ డిమాండ్స్లో ప్రధానమైనది కొన్ని ఆల్రెడీ ఉక్రెయిన్ తమకు సంబంధించిన సైన్యాన్ని కొన్ని ప్రాంతాల్లో మోహరించి ఉంచింది. అవి ఏంటంటే డొంటెస్క్, లుహాన్స్క్, కేర్సన్ అండ్ జప్రోన్జియా. ఈ ప్రాంతాలు రష్యాలోని ఆ బార్డర్, రష్యా అండ్ ఉక్రెయిన్ బార్డర్ షేరింగ్ ప్రాంతాల్లో ఇక్కడ ఉక్రెయిన్ తమ సైన్యాన్ని మోహరించి ఉంచింది. సో ఆ సైన్యాన్ని ముందుగా విత్డ్రా చేసుకోవాలనేది పుతిన్ డిమాండ్గా ఉందట. ఆ తర్వాత అన్రికగ్నైజ్డ్ మిలిటరీ అండ్ కొంతమంది ఉగ్రవాద స్థావరాలు కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నారట. వాటిని విత్డ్రా చేసుకోవాలని చెప్పి పుతిన్ అడిగారు. అట్ ద సేమ్ టైం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో దేశాల్లో కలుస్తానని చెప్పడము, లేదంటే నేను న్యూట్రల్గా ఉంటానని చెప్పడము, నాన్ అలైన్డ్ స్టేటస్గా ఉంటానని చెప్పడము, ఇవన్నీ పొరపాటు. వాటి నుంచి వెంటనే ఉక్రెయిన్ విత్డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఆఫ్ క్రైమియా యాజ్ ఎ